చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 6 నుండి 10 వచనాలు చదువుకుందాం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 6 నుండి 10 వచనాలు చదువుకుందాం. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే గదా. గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించినట్లా అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానైనను అర్పించినట్లా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చినట్లా అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ అందు నాకు ఇష్టం లేదు. మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. చదవబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. జీవాధిపతి అయిన మా దేవ, గరుడవైన మా ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరికీ అవసరమైన సందేశమును తేటగా అందించండి. మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, సమస్తమునకు ఆది సంభూతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, జీవాధిపతి మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి విడువక ఎడబాయక కృప చూపించే మా ప్రభు అయిన దేవా, మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. మా ఎడల మీకున్న అనురాగ వాత్సల్యములనన్నింటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించచ్చు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుచు నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము మలాకి గ్రంథము నుండి ధ్యానం చేస్తున్న సంగతులనన్నింటిని బట్టి నేను ప్రభువునెంతో స్తుతిస్తూ ఉన్నాను. మనము ఇప్పటి వరకు ఒకటి పీఠిక మొదటి వచనాన్ని విన్నాం. 2 నుండి 5 వచనాలలో దేవుని ప్రేమను గూర్చిన విషయాలు విన్నాం. ఇక 6 నుండి 10 వచనాలు అర్చకుల అపవిత్రాత్మార్పణలు. అర్చకుల అపవిత్రార్పణలు. అర్చకుల అపవిత్రార్పణలు. మనము 6 నుండి చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా. అయితే 2 నుండి 6వ అధ్యాయము 6వ వచనం నుండి ఈ సంగతులు మనకి అర్థమవుతా ఉంది. చూడండి, 2వ అధ్యాయం 9వ వచనములో 2వ అధ్యాయం 9వ వచనములో
అంటే 6వ వచనము నుండి 2వ అధ్యాయం 9వ వచనం వరకు కూడా యాజకుల అవిధేయతలు ఎత్తి చూపుచూ ఉన్నాడు. యాజకుల అవిధేయతలు ఎత్తి చూపుచూ ఉన్నాడు. ఎందుకంటే యాజకులకున్న పరిస్థితి అక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యాజకులకు దేవునికున్న సంబంధం 3 విధాలుగా చెప్పుచూ ఉన్నాడు. యాజకులకు దేవునికి ఉన్న సంబంధం 3 విధాలుగా చెప్పుచూ ఉన్నాడు. ఒకటి, కుమారుడు తండ్రిని గణపరచును గదా అన్నాడు కదా. కుమారుడు తండ్రిని గణపరచును గదా. అయితే నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని అంటున్నాడు. నాకు రావలసిన ఘనత ఏమైంది? ఈ సంబంధము 2 విధాలుగా వారు దేవునితో కలిగి ఉన్నారు. యాజకులకు దేవునికి ఉన్న సంబంధం 3 విధాలుగా చెప్పబడితే, కుమారుడు తండ్రిని గణపరచాలి కదా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? ఈ సంబంధం 2 విధాలుగా వారు కలిగి ఉన్నారు. ఒకటి, సృష్టి సంబంధముగా దేవుడు వారికి తండ్రిగాను వారు కుమారులను గాను ఉన్నారు కదా. ఏ సంబంధంగా? సృష్టి సంబంధంగా దేవుడు వారికి తండ్రిగాను వారు కుమారులుగాను ఉన్నారు. ఇది సృష్టి సంబంధంగా. అవును, సృష్టి సంబంధంగా వారు అలాగున్నారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడిన మాట. యెషయా గ్రంథం 63:16. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు గదా అన్నాడు. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా నీవే మాకు తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు గదా అని చెప్పారు. మరొక వచనాన్ని గమనిస్తే, 61:8. 61:8. గనుక ఆయన తండ్రిగా వారికి ఉన్నట్లుగా మనము గమనిస్తాం. ప్రియులారా, ఈ విషయాన్ని తేటగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఇకపోతే 2, విమోచన సంబంధముగా వారు ఐగుప్తులో ఉండగా, విమోచన సంబంధముగా వారు ఐగుప్తులో ఉండగా దేవుడు వారిని తన బాహుబలముతో విమోచించాడు. నిజమే కదండి. తన బాహుబలము చేత ఆయన విమోచన చేశాడు. గనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని తేటగా గమనించాల్సిన వ్యక్తులమై ఉన్నాం.
నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ నిర్గమాకాండం 4వ అధ్యాయంలో వారిని విమోచన చేసినట్లుగా మనము చూడవచ్చు. నిజమే ప్రియులారా, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు, ఆయనేమీ చేయడానికి వీల్లేదు అని చెప్పిన సందర్భాన్ని మనము చూస్తాం. 3వ అధ్యాయంలో చెప్పాడు కదా, 3వ అధ్యాయం 7-8 వచనాలలో ఆయన విడిపించడానికి, వారిని నడిపించడానికి ఆయన దిగి వచ్చినట్లుగా చూస్తాం. విడిపించడానికి, నడిపించడానికి ఆయన దిగి వచ్చిన సందర్భాన్ని మనము గుర్తు చేసుకుంటాం. నిజమే ప్రియులారా, మన ప్రియ ప్రభువు మన విషయంలో కూడా ఇశ్రాయేలీలను ఎలాగున విడిపించాడో, నడిపించాడో మన పక్షంగా కూడా అలాగే చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరెరుగుదురని మీతో చెప్పి తిని. చూశాడా, తండ్రి తన బిడ్డను ఎత్తుకొన్నట్లుగా వారు కనానుకు చేరు వరకు కూడా తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి. ఎంత బాగుందండి వచ్చిన. వారిని ఎత్తుకొని వచ్చాడట. అందువల్ల విమోచన సంబంధముగా వారు ఐగుప్తులో ఉండగా దేవుడు వారిని తన బాహుబలముతో విమోచించాడు అనే విషయాన్ని ఈ భాగంలో ప్రస్తావించినట్టుగా మనము చూడగలం. హోషేయ గ్రంథంలో కూడా చెప్పాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని అన్నాడు. చూశారా, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. నా కుమారుడు అన్నాడు కనుక ఒకటి సృష్టి సంబంధముగా దేవుడు వారికి తండ్రిగాను వారు కుమారులుగాను ఉన్నారు. 2 విమోచన సంబంధముగా వారు ఆయనే తండ్రిగాను వీరు కుమారులుగాను ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక కుమారుడు ఎవరిని గనపరచాలి ఇంత చేసినందుకు? తండ్రిని. అది కుమారుడు తండ్రిని గనపరచును కదా. మరి నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని అంటున్నాడు. మీకు అర్థమైందా విషయం? నేను తండ్రిని కదా, మరి నాకు రావలసిన ఘనత ఏది? మీరు నన్ను ఎందుకు గనపరచరు? నేను ఇంత చేశానే, సృష్టి సంబంధంగా మిమ్మల్ని కన్నానే, ఐగుప్తులో బానిసలుగా ఉండగా నేను మిమ్మల్ని విడిపించానే, మరి నాకేంటి? సృష్టించినందుకేంటి? విడిపించినందుకేంటి? నాకేది ఘనత? ఆహా, ఎంత చక్కని సత్యాన్ని దైవ లేఖనంలో మనము చూస్తున్నామని.
లేఖన భాగములో మనం ఆలోచన చేసినప్పుడు, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అన్నాడు 6వ వచనంలో కదా. ఈ విషయాలు ఆలోచన చేసినప్పుడు వీరిని బట్టి దేవుని నామానికి ఘనత కాకుండా అవమానమే వచ్చింది. అవునండి, వీరిని బట్టి దేవుని నామానికి ఘనత కాదు, అవమానమే వచ్చింది. కనుక నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనని అడుగుతా ఉన్నాడు. నేడు మన విషయం కూడా అలాగే ఉంది. నేడు మనము సృష్టి సంబంధముగా ఆయనకి ఏమై ఉన్నాం? సృష్టి సంబంధంగా మనం కూడా చూడండి, కుమారులం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. మనమాయన సంతానం. ఏమండి, మనం ఎవరం చెప్పండి? మనము ఆయన సంతానం. మనం ఆయన సంతానం, గుర్తుపెట్టుకోవాలి. మనము ఆయన సంతానం. ఆయన వలనని మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మనము ఆయన సంతానం. రెండవది, విమోచన సంబంధముగా కూడా మనం ఎవరం? కుమారులం. యోహాను సువార్త 1:12. క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన ప్రతివారు దేవుని పిల్లలై ఉండుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన మీరందరూ దేవుని కుమారులు అన్నాడు. విశ్వాసముంచిన వారేమయ్యారు? దేవుని కుమారులు అని ఎంత స్పష్టంగా చెప్పాడండి. మనము దేవుని కుమారులమై ఉన్నాం. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. గనుకని నాయనా, తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ఏమని మొర్రపెట్టుచున్నాం? నాయనా, తండ్రి అని మొర్రపెట్టే గొప్ప ధన్యత దేవుడు మనకు కలుగజేశాడు. ఇదెంత గొప్ప భాగ్యం అండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన, తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అన్నాడు. మనం ఎవరమంట? ఆయన కుమారులం. 3:26లో యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు అన్నాడు. ఇప్పుడు కుమారులై ఉన్నందున నాయన, తండ్రి అని మొర్రపెట్టునట్లు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపాడు అన్నాడు. 7వ వచనం. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అన్నాడు. కుమారుడవైతే దేవుని ద్వారా ఎవరు? వారసుడు అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనం ఆలోచన చేస్తే, ఒకటి, సృష్టి సంబంధముగా మనము దేవుని కుమారులమే. 2, రక్తములో కడుగబడి విమోచించబడ్డ ద్వారా కూడా దేవుని కుమారులమే. మరి మనము మన తండ్రిని గణపరచుచున్నామా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఒకవేళ ఆయన కూడా
మన విషయంలో అడిగితే, ఇశ్రాయేలుల విషయంలో అడిగాడు, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది? ఇప్పుడు ఆయన మనకు తండ్రి, మరి ఆయనకు రావలసిన ఘనత ఏది? గనుక ఆ ప్రశ్నకు జవాబు మనం ఆలోచన చేయాలి. ఎలాగూ మనం ఆయనను గణపరచగలం? ఎలాగూ ఆయనను మనము గణపరచగలం? ఎలా గణపరచగలమండి? దేవుణ్ణి గణపరచడం అంటే ఎట్లా? సత్క్రియల ద్వారా మనము ఆయనను గణపరచగలము. ఎలాగా? సత్క్రియల ద్వారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు. ఏమని? మత్తయి సువార్త 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందును మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. దేవుణ్ణి గణపరచడం ఎట్లా? సత్క్రియల ద్వారా. సత్క్రియల ద్వారా తండ్రిని గణపరచవచ్చండి. మన జీవితములో ఏవైతే సత్క్రియలు ఉంటాయో ఆ సత్క్రియలను బట్టి దేవుణ్ణి మనం ఏం చేయగలం? గణపరచగలము అని చెప్పాడు. ఇక రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా గణపరచగలము. ఎలాగండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా గణపరచగలం. 69 కీర్తన 30, 69:30 ప్రకారంగా చేస్తే ఆయనను గణపరచగలం. 3, దేవుని కొరకు ధారాళముగా ఇచ్చుట ద్వారా గణపరచవలను. ఎలాగండి? దేవుని కొరకు ధారాళముగా ఇచ్చుట ద్వారా. సామెతల గ్రంథం 3:9లో అన్నాడు కదా. సామెతల గ్రంథం 3:9, మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుని గణపరచుము. మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇస్తున్నారా? ప్రథమ ఫలము ఇస్తున్నారా? నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుని గణపరచుము. ఏమండి? మీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుని గణపరచాలి. దేవుని పని విస్తారంగా ఉంది. విస్తారమైన పనిలో మనము కూడా పాలివారము కావాలి. అలాగున దేవుణ్ణి గణపరచవచ్చు. 1, సత్క్రియల ద్వారా, 2, కృతజ్ఞతాస్తుతుల ద్వారా, 3, మన రాబడి అంతటి ద్వారా దేవునికి ప్రథమ ఫలమును ఆస్తిలో భాగమిచ్చి దేవుణ్ణి గణపరచ. ఎప్పుడు మనం ఘనంగా ఉండాలని చూస్తాం కానీ దేవుని సేవను ఘనంగా చేయాలని చూడం. అవునండి. ఎప్పుడు మనం ఘనంగా ఉండాలి. ఇది కరెక్ట్ కాదు. ఈవేళ మనం చూస్తున్నాం సమాజంలో దేవుణ్ణి ఎవరు గణపరచకపోయినా మనం మౌనంగా ఉంటాం కానీ మనల్ని ఎవరైనా గణపరచకపోతే మాత్రం ఇక మామూలుగా ఉండదు అక్కడ వాతావరణం. నిజమా కాదా? నిజం చెప్పు. మనల్ని ఎవరైనా గణపరచకపోతే వాతావరణం ఏమైపోద్ది చెప్పండి? మారిపోద్ది. మారిపోద్ది. కానీ మన దేవుణ్ణి ఎవరైనా గణపరచకపోతే మనకెందుకులు అనుకుని వెళ్ళిపోతాం. అసలు మనం సరిగా గణపరిస్తే కదా ఎవరి సంగతి ఎందుకు. ఇదిగో ఈ వర్తమానము ద్వారానే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.
ఆ సంగతులే చెప్పి ముగించనా ఈరోజు దేవుణ్ణి ఎలా ఘనపరచాలో. నా పాత కత్తి తీయాల్సిందే. దేవుణ్ణి ఎలా ఘనపరచాలో నా పాత కత్తి తీస్తే అందులో చాలా విషయాలు నేను రెడీ చేసుకుని ఉన్నా. ఇప్పుడు ఇన్ని రోజులు కొత్త కత్తిలో నుండే చెప్తున్నా. అంటే పాత కత్తి అంటే పాత బైబిల్ అండి. పాత బైబిల్. అట్లాగా అనుకునేరు. దేవుణ్ణి ఎలా ఘనపరచాలి? కీర్తన 69:30లో స్తుతులతో అని మనం విన్నాం కదా. కీర్తనలతో ఘనపరచాలి. 69:30 ఒకటి కీర్తనలతో ఘనపరచాలి. 2 దానియేలు గ్రంథం 4:37 స్తుతులతో ఘనపరచాలి అని వ్రాయబడింది. స్తుతులతో ఘనపరచాలి. ఒకసారి రిఫరెన్స్ చెప్తున్నాను. దానియేలు 4:37 మీరు తర్వాత చదువుతారా? ఇక్కడే చదివేద్దామా? దానియేలు తర్వాత చదువుతాం. 4:37లో ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను అన్నాడు. స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉన్నాను అన్నాడు. నెబుకద్నెజరు నష్టపోయిన తర్వాత, తెలిసి వచ్చిన తర్వాత, తిరిగి బుద్ధి వచ్చిన తర్వాత, మానవ బుద్ధి కలిగిన వాడైన తర్వాత ఆ మాట చెప్పాడు. ఇక 3వది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 43:23 బలుల ద్వారా దేవునిని ఘనపరచాలి. బలి అంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఆ బలి ద్వారా దేవుని ఘనపరచాలి. విరిగి నలిగిన హృదయం. ఇక 4వది సామెతలు 14:31. సామెతలు 14:31. 14:31 బీదలను కనికరించుట వలన యెహోవాను ఘనపరచవచ్చు. బీదలను కనికరించుట వలన యెహోవాను ఘనపరచవచ్చు. బీదలను ఘనపరచాలి. బీదలను కనికరించాలి. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అనంది. బీదను కనికరించువాడు. ప్రియులారా, బీదను కనికరించువాడు దేవుణ్ణి ఘనపరచువాడు. ఈ బీదవాడిని ఇప్పుడు కూడా మనం భోజనం పెట్టడమో, ఆతిథ్యము చేయడమో, బట్ట ఇవ్వడమో, మర్యాద, ఏదో ఒక ఉపకారం బీదవానికి మనం చేస్తూనే ఉండాలి. ఇక 5వది దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం. దేవునికి వేయవలసిన ధూపము వేయుట వలన ఆయనకు ఘనత. ధూపం అంటే ప్రార్థన చేయటం ద్వారా ఆయనను మనము ఘనపరచవచ్చు. ప్రార్థన చేయుట వలన ఆయనను ఘనపరచవచ్చు. ఇక సామెతల గ్రంథం 3:9 మనం విన్నాం కదా. మన రాబడి అంతటిలో ప్రథమ ఫలం, ఆస్తిలో భాగమిచ్చి దేవుణ్ణి
ఘనపరచాలి. ఇక 7వది దానియేలు గ్రంథం 9:19. దానియేలు గ్రంథం 9:19. ఆయన ప్రజలుగా ఉండుటయే ఆయనను ఘనపరచుట. ఏమండి? ఆయన ప్రజలుగా ఉండుటయే ఆయనను ఘనపరచుట. ఎక్కడున్నా అప్పుడప్పుడు కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు మనం దేవుని బిడ్డలం కాదు అన్నట్టుగా ఉంటాం. అప్పుడు ఆయన ఘనతను అవమానంగా మార్చిన వాళ్ళం అవుతాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడున్నా దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి. ఎక్కడున్నా దేవుణ్ణి ఘనపరిచే వారముగా ఉండాలి. ఆ విధమైన సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ప్రతి ఒక్కరం ఆలోచన చేద్దాం, అర్థం చేసుకుందాం. ప్రతి ఒక్కరం ఆలోచన చేసుకుందాం, అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుందాం, ఆలోచన చేసుకుందాం. ఎన్ని విషయాలు? 7 విషయాలు కదా. కీర్తనలతో, స్తుతులతో, బలులతో, పేదలను కనికరించుటతో, ప్రార్థన చేయుటతో, ఆస్తిలో భాగమిచ్చుటతో, ఆయన ప్రజలుగా ఉండుట వలన మనము ఆయనను ఘనపరచగలము. ప్రభు చూపిన మాదిరిని అనుసరించుట ద్వారా ఘనపరచగలం. క్రొత్త నిబంధనలో ప్రభు చూపిన మాదిరిని అనుసరించుట ద్వారా మనము ఘనపరచగలం. అందుకే మనము తప్పనిసరిగా ప్రభు చూపిన మాదిరి మనము కలిగిన వారముగా ఉండాలి. ప్రభు చూపిన మాదిరి. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు తండ్రిని ఆయన ఘనపరిచాడా లేదా? ఘనపరిచాడు. మనము కూడా ఆయనను ఘనపరిచేటటువంటి వారంగా ఉండాలి. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 49వ వచనం. ఏమన్నాడు? యోహాను సువార్త 8:49లో తండ్రిని కుమారుడెప్పుడు కూడా ఘనపరచాడు. అవునా? నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను దెయ్యం పట్టిన వాడిని అనుకుంటున్నారా? నేను నా తండ్రిని ఘనపరచువాడను. కనుక మనం ఆయన మాదిరిని అనుసరించాలి. ప్రియులారా, ఎవరిని అనుసరించాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మనము అనుసరించాలి. అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యము చేయుట ద్వారా ఆయనను మనము ఘనపరచాలి. యేసుక్రీస్తు అలా ఘనపరిచాడు. యోహాను సువార్తలో నేనెల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన కార్యముని నేను చేయుచున్నాను అంటాడు. తండ్రికి ఇష్టమైన కార్యము చేసినప్పుడు మనం ఆయనని ఏం చేస్తాం? ఘనపరచగలం. తండ్రికి ఇష్టమైన కార్యం ఎంతమంది మీలో చేస్తున్నారు? తండ్రికి ఇష్టమైన కార్యమే ఆయన చేసినట్లు యోహాను సువార్తలో మనము స్పష్టంగా చూడగలం. ఎప్పుడైతే
అలాగున జరుగుద్దో మన జీవితం ఎలా ఉంటుందో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. 5:23. తండ్రిని గనపరచునట్లుగా అందరును కుమారుని గనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గనపరచడు. కాబట్టి దేవుని వాక్యంలో మనము చూచిన ఈ సత్యాన్ని, తండ్రిని కుమారుని మనము గనపరచవలసిన వారమై ఉన్నామని దైవలేఖనంలో మనం చూస్తున్నాం. తండ్రి ఇచ్చిన బోధలే చేయుట ద్వారా ఆయన ఏం చేశారు? గనపరిచారు. ఎవరిచ్చిన బోధలు? తండ్రి ఇచ్చిన బోధ. 7వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త 7:16. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అన్నాడు. ఆయన్ని గనపరిచాడు. ఆయన తండ్రి చెప్పిన మాట ప్రజలకు అందించడమే తండ్రిని గనపరచడం. తండ్రి చెప్పిన మాటలే పలుకుట ద్వారా ఆయనను గనపరచిన అనుభవాన్ని మనము చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ సంగతులు మనము గమనించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. యోహాను సువార్త 12:49. ఎలయనగా నా అంతట నేనే మాటలాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నా అంతట నేను మాట్లాడలే. నేనేమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. తండ్రి నాతో చెప్పిన ప్రకారము నేను చెప్పుచున్నాను. బోధకులు ఈ మాటను గుర్తుపెట్టుకోవాలండి. ప్రసంగికులారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాలి? ఆయన ఏం చెప్పారో ఆ సంగతులే చెప్పాలి. తండ్రి చెప్పిన సంగతులు, తండ్రి నాతో చెప్పిన ప్రకారం నేను చెప్పుచున్నాను అన్నాడు కదా. ప్రియులారా, తండ్రి ఏది చెప్పాడో అదే ఆయన చెప్పాడు. కానీ వీళ్ళ బోధకులు ఆయన ఏం చెప్పాడో అది చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి. ఎవరికి ఏది దోస్తే అది చెప్పడం, ఎలా పడితే అలా చెప్పేయడం. దానివల్ల భక్తులు ఎక్కువైపోయారు, కానీ భక్తి పలచబడిపోయింది. ఇలాగన్నానని ఏమనుకోకండి. భక్తులు ఎక్కువ అయ్యారు, కానీ భక్తిలో పటుత్వం లేదు, భక్తిలో భయం లేదండి. భక్తిలో ఏమి లేదు? భయం లేదు. నిజమా? భక్తిలో భయం ఉంది. ఈవేళ ఏమైనా చేయొచ్చు, ఏమైనా తినచ్చు. ఎక్కడికి భక్తిలో పటుత్వం లేదండి. భక్తి బలహీనమైపోయింది. ఎందుకంటే ఈ చిల్లరగాళ్ళందరూ బయలుదేరడం, చిల్లర మాటలు చెప్పడం, అల్లరితో కూడిన మాటలు చెప్పడం, హాస్యపు మాటలు చెప్పడం, నటన సంబంధమైన మాటలు చెప్పడం, ఎంతసేపు భూ సంబంధమైన మాటలు చెప్పడం, దాని కొరకే ప్రజలను సిద్ధపరచడం, దాని మీదనే పునాదులు వేయటం, ఇవన్నీ చేయటం మూలాన దేవుని ఆజ్ఞను పాటించడం లేదని చెప్పవచ్చు. వేల కొలది ప్రజలు రావచ్చు ఆ కూడికలకి, కానీ భక్తిని గూర్చినటువంటి సంగతి చాలా బలహీనమైపోయింది. అదే బాధ. ప్రభు ఆ కార్యాన్ని మరి ఎప్పుడు ఆయన జరిగిస్తాడు? తప్పనిసరిగా ప్రభు ఆ సంగతిని బయలుపరచి
ప్రభువుకు మహిమకరంగా ప్రతి ఒక్కరూ జీవించాలి. అలాంటి సిద్ధపాటు మనము కలిగి ఉండాలి అని నాకైతే ఎంతో ఆశ ఉన్నది, ఆలోచన ఉన్నది. నిత్య జీవమును గురించిన మాటలే తండ్రి చెప్పమని చెబితే కుమారుడు ఆ సంగతులే చెప్పాడు. పౌలు కూడా నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమునందు ఘనపరచబడవలనని నేను మిగుల అపేక్షించుచున్నాను అన్నాడండి. నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తే నా శరీరమందు ఏం కావాలి? ఘనపరచబడవలెను. ఇది ఎంత గొప్ప సంగతి అండి ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1:19. నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని అన్నాడు. నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును. యేసుక్రీస్తు ప్రభు మాదిరి ఎంత గొప్పది, పౌలు మాదిరి ఎంత గొప్పది. కనుక క్రీస్తును పోలి, పౌలును పోలి మనము ప్రవర్తించాలి, క్రీస్తు కొరకే జీవించాలి. అలాగున మనము జీవించినట్లయితే మన ప్రియ ప్రభువును మనం ఏం చేసేవారం? ఘనపరచువారం. అలాగు చేస్తే ప్రభువును ఘనపరచేవారం. అలా చేయకపోతే ప్రభువును మనము ఘనపరచని వారం. ఎంత చక్కని మాదిరి దేవుని వాక్యంలో మనం వింటున్నాం ప్రియులారా. పరిస్థితులకు ఏమీ అమ్ముడు పోవద్దండి. ప్రజలు మనల్ని మెచ్చుకోవాలని మెచ్చుకోలు మాటలు చెప్పకండి. వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ప్రజలను విమర్శ చేయకండి. యేసుక్రీస్తు ప్రభువును గురించి వివరంగా చెప్పండి. వారిని వీరిని విమర్శ చేస్తే మనకు వచ్చే లాభం ఏముంది? యేసు ప్రభువును గురించి వివరంగా చెప్పండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి కొరకు చాలా వివరంగా చెప్పాడు. ఆయన ఎక్కడా విమర్శించలేదు. అయినా వ్యతిరేకతలు వచ్చాయి. నన్ను మీరు దెయ్యం పట్టిన వాడిని అనుకుంటున్నారే, నేను దెయ్యం పట్టిన వాడిని కాదు, నా తండ్రిని నేను ఘనపరచేవాడను. ప్రియులారా, ఎవరేమనుకున్నా మనము పరలోకపు తండ్రిని ఘనపరచే వారముగా మనము జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మన బ్రతుకు మూలంగానైనా, మన చావు మూలంగానైనా, మనం ఏ స్థితిలో ఉన్నా మన తండ్రినే ఘనపరచాలి, కుమారుడే ఘనపరచాలి. అలాగున సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను మిమ్మును రక్షించిన వాడనైతే, విమోచించిన వాడనైతే నాకు రావలసిన ఘనత ఏమాయను ఆయన అడిగినప్పుడు మనము సమాధానం చెప్పగలమా అండి? మంచి సమాధానం చెప్పాలి అని అంటే ఇదిగో మనము చేయాల్సినటువంటి పనులు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ ప్రకారంగా చేద్దాం. ప్రభువును పోలి, పౌలును పోలి జీవిద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేయండి ప్రభువా. ఇప్పటి వరకు మిమ్మును ఘనపరచలేకుండా మమ్మును మేము ఘనపరచుకుంటూ, ప్రజలను ఘనపరుస్తూ, మీకు రావలసిన ఘనతను దొంగిలించిన గొప్ప దొంగలం, పెద్ద దొంగలం మేమే అని మీ ఎదుట ఒప్పుకొనుచు, ఇక నుండైనా ఈ శేష జీవితం మిమ్మునే ఘనపరచే వారిగా,
మమ్మును దినదినము అనుదినము సిద్ధపరచమని కోరుచు మా ప్రాణప్రియుడు ప్రాణనాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు